కాని పిలిచిందే లేదు. నేను ఎన్ని మాటలన్నా తను భరించి నన్ను చేరదీసిందే తప్ప నన్ను ఒక్క మాట తిరిగి అనలేదు. నేనే నీకు అక్క దూరం కావడానికి కారణమయ్యాను రాజీవ్. చాలా పెద్ద తప్పు చేశాను. నేను నా కళ్ళతో చూసేది నిజమేనా? ఎందుకు శ్రావ్య ఎలా ప్రవర్తిస్తోంది? ఐఎమ్ సారీ రాజీవ్. సడన్ గా ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నావు? సడన్ గా కాదు రాజీవ్, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ వీలు కుదరడం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నేను చేసిన దానికి సారీ చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెన్నిసార్లు నాకు చెప్పినా కూడా చివరిసారిగా నాతో గొడవ పడినప్పుడు నీ మనసులో జ్యోతికున్న స్థానం చాలా క్లియర్గా నాకు అర్థమైంది. అంతేకాదు రాజీవ్, అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఎవరికైనా కళ్ళ ముందు చావు కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం కళ్ళ ముందు నీ పట్ల నేను చేసిన తప్పులు, నీతో ప్రవర్తించిన తీరు కనిపించాయి. అసలు నేను చనిపోతే ఏ గొడవ లేకుండా పోయేది. శ్రావ్య, ఇంకోసారి అలా మాట్లాడుకో. కానీ తిరిగి బ్రతికాను. అప్పుడు అనిపించింది శాశ్వతం కానీ ఈ జీవితం కోసం ఈ స్వార్థాలు, ఆవేశాలు, అహంకారాలు ఏవి కరెక్ట్ కావని. అందుకే నేను మారిపోయాను రాజీవ్. నేను రియలైజ్ అయ్యాను, మీ ప్రేమ గొప్పది కాబట్టి చనిపోయిందనుకున్న జ్యోతి రూపంలో ఇక్కడ వర్ష ఉంది. నీకు నేను మాటిస్తున్నాను రాజీవ్, మీ ఇద్దరి ప్రేమ గెలవాలి. నిన్ను జ్యోతిని కలిపే బాధ్యత నాది. నువ్విలా మారతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రావ్య. నేను బిహేవ్ చేసిన తీరుకి నీకు నమ్మకం కలకపోవడం సహజమేలే రాజీవ్, కానీ నేను మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నాను. మీ ఇద్దరిని నేను కలుపుతాను. చావు అంచుల దాకా వెళ్ళొచ్చాక కూడా నేను మారకపోతే నాకు మృగానికి తేడా ఏముంటుంది రాజీవ్? ఒక విధంగా నేను కూడా నీకు సారీ చెప్పాలి శ్రావ్య. నేనెప్పుడూ నిన్ను మనిషిలా కూడా ట్రీట్ చేయలేదు, ఏమాత్రం పట్టించుకోలేదు. మనిద్దరి మధ్య నో సారీస్, నో థ్యాంక్స్, నో ఫార్మాలిటీస్. ఇక నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్. ఎస్, ఇప్పటి నుంచి మనం మంచి ఫ్రెండ్స్. అంతా బానే ఉంది, కానీ అసలు తను వర్షానా జ్యోతినా అని తెలియట్లేదు కదా. మనిద్దరం కలిసి తెలుసుకుందాం రాజీవ్. నీకు నేను హెల్ప్ చేస్తాను. తను గనక జ్యోతి అయితే మీ ఇద్దరూ ఒకటైనట్టే. నువ్వు ఫిక్స్ అయిపో. యాక్సిడెంట్ అయినప్పుడు శ్రావ్యకి మతిగాని పోయిందా ఏంటి? థ్యాంక్స్ రావ్య, కానీ ఆ రామరాజు ప్రతిదానికి అడ్డు తగులుతున్నాడు. ఎలా క్లారిటీ తీసుకోవాలా అని నేను సతమతమవుతుంటే ఇప్పుడు నీ సపోర్ట్ దొరికింది. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నువ్వు ఫార్మాలిటీస్ వద్దన్నా సరే నీకు థ్యాంక్స్ చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ రావ్య, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నారు అత్తయ్య? నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి బలంగా దెబ్బ తగిలి
చిన్న మెదడు చితికిపోయిందేమోనని చెక్ చేస్తున్నాను. ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు? లేకపోతే ఏంటి శ్రావ్య? నువ్వు రాజీవ్ని జ్యోతిని కలపడమేంటి? దానిమీద నీకంత ప్రేమేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? రాజీవ్ని వదులుకుందాం అనుకుంటున్నావా? రాజీవ్ లాగా మీరు కూడా నమ్మేశారు అత్తయ్య. నేను రాజీవ్ని వదులుకోవడం అంటే నా ప్రాణాన్ని నేను తీసేసుకోవడమే అత్తయ్య. రాజీవ్ ఎప్పటికీ నా వాడే, నాకు మాత్రమే సొంతం. నువ్వేం చెప్తున్నావో నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు శ్రావ్య. నేను ఇలా ప్రవర్తించడానికి అసలు కారణం హైదరాబాద్లో మన ఇంట్లోనే స్టార్ట్ అయింది అత్తయ్య.